ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. మనం దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన తప్పక వింటాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు. కయ్యను తన తమ్ముడైన హేబేలును చంపినప్పుడు దేవుడు ఆయన మొర విన్నాడు. హాగారు తన యజమానురాలైన సారా యొద్ద నుండి వెళ్ళగొట్టబడి తన బిడ్డతో అరణ్యంలో వేదన పడుతున్నప్పుడు దేవుడు ఆ చిన్న బిడ్డ మొరను విన్నాడు. దేవుని ప్రవక్త అయిన యోనా చాపకడుపులో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మొర విన్నాడు. మన ప్రార్థనలు వినే దయగల దేవుడు నాకు మొరపెట్టుము, మీకు ఉత్తరమిచ్చెదను అని వాగ్దానం చేస్తున్నాడు. ఏ స్థలంలో ఉన్నను, ఏ వేళలో అయినను మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర విని సహాయం చేయగల దేవుడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి దేవునికి మొరపెట్టారు. ఆయన వారి మొర విన్నాడు. సిలువలో వేలాడుతున్నప్పుడు యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక దొంగ యేసుతో అన్నాడు. ఆ మరణ స్థితిలో కూడా యేసు ప్రభు వాని మొరను విని వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా చెప్పాడు. ఎంత దయగల దేవుడు! కాబట్టి దేవునికి మొరపెట్టుట అలవాటు చేసుకోవాలి. కొన్నిసార్లు మన మొరలు మనుషులు లక్ష్య పెట్టరు, కానీ దేవుడు మన మొరను లక్ష్య పెడతాడు. ఎందుకంటే ఆయన కనికరముతో నిండి ఉన్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.